అరే ఇలా అబద్ధం మన దేశం ఇలా అబద్ధం అభివృద్ధి అభివృద్ధి. అవునా? ఇజ్జుడు సరిగ్గా చూసావా? దీన్ని హైదరాబాద్ అంటారు. అలాగే ఇజ్జుడు చూసావా? కళ్ళు పెద్దగా చేసుకొని చూడు. చూసావా? భారతదేశం అంటారు దీన్ని. ఇజ్జుడు. లండన్ ఎయిర్పోర్ట్ అనుకున్నావా? గోమతి నగర్ రైల్వే స్టేషన్ లక్నో. చూసావా? సింగపూర్ ఎయిర్పోర్ట్ అనుకున్నావు, గుజరాత్ లో ఉన్న ఎయిర్పోర్ట్. చూడు, భారత్ లో బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 2029 లోపు పూర్తవుద్ది. ముంబై నుంచి అహ్మదాబాద్ దాకా 320 km/h స్పీడ్ తో వెళ్తుంది. ఇది కూడా చూడు. యుఎస్ అనుకున్నావా? కాదు, భారత్ లో నేషనల్ హైవేస్ అవి. అంటే నువ్వు 4-5 సంవత్సరాలు అయింది కదా దేశం వదిలిపోయి, మళ్ళా దేశానికి రాక 4-5 సంవత్సరాలు అయింది కదా, తెలుసుకుంటావు అని చెప్తున్నా. ఎట్లాగో బేస్లెస్ రీసెర్చ్ తోనే వస్తావు, అట్లీస్ట్ ఇట్లానే నీకు తెలుస్తుంది, కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్తున్నా. నీకు ఆల్రెడీ చెప్పిన సోషలిస్ట్ ఐడియాలజీ నుంచి, కమ్యూనిస్ట్ ఐడియాలజీ నుంచి క్యాపిటలిజం ఐడియాలజీకి మన దేశం రూపాంతరం చెందుకుంది. స్వయం ప్రతిపత్తి, ఆత్మ నిర్భర్ భారత్ అని. అండ్ ఐఎమ్ సారీ, నీకు సోషలిజం అంటే, క్యాపిటలిజం అంటే, కమ్యూనిజం అంటే పూర్తిగా తెలియదు కదా, నేషనలిజం అంటే తెలియదు కదా. సరే, నేను చెప్పిన తర్వాత గూగుల్ చేసి డెఫినేషన్ చూసుకొని ఎట్లా చెప్తావో చెప్పి. వాళ్ళని ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు అంటారు. ఎగ్జాక్ట్ గా నీలాగానే. ఈ రోజు ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా ఫోన్ పే ఉంది. నీలాగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకుండా సంకల్ప బలంతో పనిచేసేదాన్ని నేషనలిజం అంటారు. నేషనలిజం అంటే నేషన్ ఇంట్రెస్ట్ పైన పనిచేయడం. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉంది. 63 లక్షల కిలోమీటర్లు ఉంది. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ ఉంది, అది 65 లక్షల కిలోమీటర్లు. 2-3 ఏళ్లలో అది కూడా దాటేస్తాం. జస్ట్ లాస్ట్ 11 years లోనే 12 లక్షల కిలోమీటర్లు బిల్డ్ చేసినాం. అంటే మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. అప్పుడు సంకల్ప బలంతో ఏమైనా సాధించగలుగుతామని లాస్ట్ 11 years లో ప్రూవ్ అయింది. ఇట్లనే విజన్ 2047 తెలుసా నీకు? 2047 కి మన దేశానికి స్వతంత్రం సాధించుకొని 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అప్పట్లోపు డెవలప్డ్ నేషన్ గా అవ్వాలనేది మన స్ట్రాటజిక్ విజన్. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ విత్ 4.18 ట్రిలియన్ USDL. ఇది 2030 లోపు 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని టాప్ ఎకనామిస్టులు చెప్పారు. 2047 లోపు కంప్లీట్లీ డెవలప్డ్ నేషన్ కావాలనేది వికసిత్ భారత్. ఇప్పటిలోపు మన జీడిపి 30 ట్రిలియన్ USDL అక్యుములేట్ చేయాలి. పర్ క్యాపిటల్ వచ్చేసి 18,000 నుంచి 20,000 ప్లస్ USDL గా మారాలి అనేది గోల్. ఆ దిశగానే డెవలప్మెంట్ చూస్తున్నాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ గానీ రూరల్ గానీ, ఇంకా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రీన్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జాబ్స్, ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్, పార్టిసిపేషన్, గవర్నెన్స్ రిఫార్మ్స్, లాజిస్టిక్స్ అండ్ వరల్డ్ తో కంపీట్ చేయడం. మన దేశం ఇలా కావనవుడు. శ్రీరామ్, జై శ్రీరామ్. ముందు జై శ్రీరామ్, అనుకో జై శ్రీరామ్. నీకు జై శ్రీరామ్ ఒకటే కనిపించిందా? ఎకనామిక్ గ్రోత్ కనిపించలేదా? 4th లార్జెస్ట్ ఎకానమీ కనిపించలేదా? మ్యాసివ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, హౌసింగ్, శానిటైజేషన్ ఇవేం కనిపించలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ అండ్ బిగ్ ప్రాజెక్ట్స్ కనిపించలేదా? ట్యాక్స్ ని సింప్లిఫై చేసి ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కనిపించలేదా? నేషన్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసింది కనిపించలేదా? ఒక పక్క సోషల్ రిఫార్మ్స్, మరో పక్క ఎంపవర్మెంట్ కనిపించలేదా? మీకు ముందే చెప్పా, పరిష్కారం చూపని విమర్శ సారవంతమైనది కాదు అని. ఈ బేస్లెస్ రీసెర్చ్ తో మిస్లీడ్ చేయకు. భారత్ మాతాకి